అరే అన్నయ్య, అమ్మకి బాక్స్ ఇవ్వాలంటల్లే. అరే కుమార్ ఎక్కడ్రా, అమ్మకి బాగా తీసుకెళ్ళాలి. సరే వస్తున్నా, ఆగు మరి. అరే ఇప్పుడు నేను రావడం కుదరదులేరా, నేను కాలేజ్కి వెళ్తున్నా. అరే పవన్, అమ్మకి బాగా తీసుకెళ్ళాలి, బండి స్టార్ట్ కాదు. సరే వస్తున్నా. హలో, నేను రావడం కుదరదులేరా, అమ్మమ్మకు బాగాలేదంట. సరేరా. నీకు దండం పెడతా, స్టార్ట్ కావే. స్టార్ట్ కాకపోతే నీకు నాకు గుర్తుండదు. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు? వీళ్ళిద్దరు ఏంటి బయట ఉన్నారు? ఏదో పని ఉందన్నారుగా. చూడరా, ఈ ఓవర్లు అవుట్ చేయకపోతే అప్పుడు చెప్పు. గుడ్ పీగినోళ్ళది ఫస్ట్ నువ్వు బాలే. బ్యాట్ పట్టుకోవడం రాలే కానీ వచ్చేస్తాడు తిరగడానికి. ఏం చూస్తాను రౌండ్ చేసి చూద్దానే కానీ ఫస్ట్ బాల్ పట్టు. ఏమైతే అయ్యా చూసే బాల్. అరే అమ్మ మెసేజ్ చేసింది, ఏదో పని ఉందంట, నేను వెళ్తున్నా. అరే వాడు ఎట్లా వెళ్ళిపోయాడు కదా, సినిమాకి వెళ్దామా? సరే ఆగు మరి, లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. సినిమాకి తర్వాత పోదాం లేరా, మా డాడీ ఆఫీస్కి రమ్మన్నాడు. సరేలే. పంపేసింది అన్నావారా, ఏడేం చేస్తున్నారా? ఊరికేరా. సర్లే ఇంటికి రా. ఇంటికి రా. మరి డ్రాప్ చేసుకో. ఆపు. కుమార్ గాడు ఏంట్రా ఇక్కడ ఉన్నావు? ఊరికేరా. డాడ్ ఫోన్ చేసిన అన్నావుగా. ఏం లేరా, ఊరికే రమ్మన్నారంట. అవునా, ఇంటికేనా? ఇంటికే. సరే దా మరి. పా మరి వెళ్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. ఏంది వీళ్ళు 2 రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లే? అవునరా, నువ్వు ఫీజు కట్టాలి, నువ్వు కట్టినవారా? కట్టేసినలే కానీ ఆ సార్గాడు కొద్ది చికాకు చేసిండ్రా. అవునరా, అమ్మమ్మకి ఎలా ఉందిరా? ఏ అమ్మమ్మరా? నిన్న నువ్వే కారా అమ్మమ్మ బాలే హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నావు. ఆమనా, బానే ఉంది. ఇలా చెప్తున్నానని ఏం అనుకోకుండా 2 డేస్ నుంచి మీ ఇద్దరి బిహేవియర్ బాగుండట్లే. ఏమైందిరా మీ ఇద్దరికి? సారీరా, మీకు విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నేను కూడా మీ ఇద్దరికి ఒకటి చెప్పడం మర్చిపోయా, నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. అరే లవ్ చేయండి కానీ లవ్లో అబద్ధాలు ఆడకండి రా. సారీరా. ఇలా ఎప్పుడు జరగదులేరా. ఫ్రెండ్స్ కప్ గొడవ చెప్పుకుంటారా మీరు? వర్షం వస్తుంది కదా, పోదాం పండి ఇంకా. హలో సలీం భాయ్. ఆ, ఏం వర్క్ అన్నా? వస్తానా. అరే నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తా బయటికి. షాప్లో ఉండు అప్పటి వరకు, ఎవరైనా వస్తే కాల్ చేయి. హలో,
అరే మీకు విషయం చెప్పాలరా. ఇక్కడ అన్న షాప్ దగ్గరికి రండి. ఒడ్డుగూడెం రాజన్న సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఆర్ఎస్ గ్లాస్ వర్క్ ఉంటుంది ఆ షాప్. ఏంట్రా రమ్మన్నావు? ఏంట్రా ఏదో విషయం చెప్పాలన్నావు? ఆ అమ్మాయి పేరు నందినిరా. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నారా? పండికి పోదాం పాస్ అంటాం. చలో. చాలా రోజులైంది కదా, సినిమాకి పోదాంపా. సరే పోదాంపా. వెళ్ళే దారిలో విక్కీ గారిని కూడా తీసుకుపోదాంపా. పా. ఏంట్రా లైట్ కూడా వేసుకోకుండా పడుకున్నావు? ఏంట్రా విక్కీ, ఏంటి ఈ అవతారం ఏంటి? అసలు ఏమైందిరా నీకు? కూర్చో. నందునే నా లైఫ్ అనుకున్నారా, కానీ అలా నందునే నన్ను మోసం చేసింది. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है। వాళ్ళకి పూల అవసరం లేదురా. అయినా నువ్వేంట్రా మాకు చెప్పి నువ్వే ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. రే ఇవన్నీ పట్టించుకోకు, రియాలిటీలోకి రా. జాబ్ లేకపోతే ఎవరు పట్టించుకోరు మనల్ని. అరే ఒకటి గుర్తుపెట్టుకో, మనల్ని ప్రేమించే మన పేరెంట్స్ లవ్ ముందు ఏ అమ్మాయి ప్రేమైనా చిన్నదేనా. మన లైఫ్లోకి ఎవరు ఊరికే రాడరా. ఒకటి బ్లెస్సింగ్ అయినా అయి ఉండాలి, లేదా లెసన్ అయినా అయి ఉండాలి. నందిని నీకు లెసన్ అనుకో, మర్చిపోమని. ఇప్పటి నుంచి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. తిప్పి కొడితే 1 year మన చేతిలో జాబ్ ఉంది.